అందరికీ నమస్కారం అండి. నిజామాబాద్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, ఆర్ఎంపీ డాక్టర్ గారు ని కుటుంబ సభ్యులు కోల్పోయి వారి కుటుంబం వాస్తుదోషం కారణంగా ఏ విధంగా పతనమైందో అది నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు ఈ అంశాన్ని మీరు గమనించండి, గ్రహించండి. ఎందుకు చెప్తున్నానంటే వాస్తు దోషమే గృహస్థునికి శాపం. వాస్తు దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు పతనం కాక తప్పదు. నిజామాబాద్లో ఒక అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గృహాన్ని కనుక పరిశీలిస్తే, అక్కడ ఆ గృహంలో జరిగినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే, ఇద్దరు కూతురులు, ఒక కొడుకు, తల్లి, తండ్రి మరణించారు. మరణించిన తరువాత వాళ్ళు వాస్తు దోషానికి సంబంధించినటువంటి ఆలోచించే క్రమంలో తండ్రి 45 సంవత్సరాలకే ఆకస్మిక మరణం, కొడుకుకి వివాహం అయింది కానీ విడాకులయ్యాయి. ఇంకొక కూతురికి వివాహం అయింది, 2 పిల్లలు, ఆమెకి విడాకులు అయ్యాయి. రెండో కూతురికి వివాహం చేయాలని చూస్తున్నారు, వివాహం కావటం లేదు. తల్లికి చూస్తే అనారోగ్య సమస్యలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ సమస్యలన్నీ ఈ గృహంలో, ఈ కుటుంబంలో ఎందుకు వస్తున్నాయి అని వారు గమనించారు. వారి నాన్నగారు 45 సంవత్సరాలు, సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి వారికి. ఆయన నిజామాబాద్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తారు. ఒక గృహాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుండి వారికి ఈ సమస్యలు వస్తున్నాయి. అసలు ఆ గృహంలో ఉన్నటువంటి దోషం ఏమిటి? అతి నీచమైనటువంటి 2 ప్రమాదకరమైనటువంటి వీధి పోట్లు ఆ గృహమునకు తగులుతున్నాయి. అది కొనేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేయకముందు కానీ, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అందుకనే వాస్తు దోషం ఉన్నప్పుడు ఆలస్యం పనికిరాదు. వాస్తు దోషం ఉన్నప్పుడు ఆలస్యం పనికిరాదు. జరిగిపోతుంది కదా అని కనుక మీరు సైలెంట్గా కనుక ఉండగలిగితే, ఉంటే జరగాల్సినటువంటి అనర్థం ఆ సమయానికి జరుగుతుంది. దేనివలన? వాస్తు దోషం ఉండుట వలన. కాబట్టి వాస్తు దోషం గనక ఉందని మనం గ్రహించినప్పుడు దానిని వెంటనే శాస్త్రం ప్రకారం మార్పులు చేర్పులు చేయక తప్పదు. గతంలో చెప్పుకున్నట్లుగానే బజారు పోటీయే బ్రహ్మాస్త్రం రోలు, కర్తకదియు పెద్ద గంధం బగును, చుట్టు వీధి పోటు సురసరంభులతో సాటి, రాజవీధి పోటు రామబాణంతో సాటి. బజారు పోటు గనక గృహానికి తగులుతున్నప్పుడు అది మంచి బజారు పూట, చెడు బజారు పూట అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. గతంలో చెప్పుకున్నట్లుగానే అన్ని వీధి పోట్లు, అన్ని వీధి సూలలు మంచివి కాదు, అలాగని అన్నీ కూడా చెడ్డవి కూడా కాదు. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మంచి వీధి పోటునకు కూడా వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు. ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ వీడియో విషయానికి కనుక మనం వస్తే, ఈ మ్యాప్ను మీరు గమనించండి. ఇది నిజామాబాద్లోని ఆర్ఎంపీ డాక్టర్ గారు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి హౌస్. ఈ స్థలానికి, ఈ గృహానికి సంబంధించి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. తూర్పు ఖాళీ స్థలం వదిలేరు, ఉంది. ఉత్తరం ఖాళీ స్థలం ఉంది కానీ ప్రహరీ లేదు. తూర్పు ప్రహరీ ఉంది, దక్షిణం ప్రహరీ ఉంది, ఉత్తరం ప్రహరీ లేదు. ఈ ఇంటికి పక్క ఇంటి ఇల్లు ఉండటం వలన, ఉత్తరం ఇంకొక ఇల్లు ఉండటం వలన ఆ ఇల్లు కూడా ఈ ఇంటికి బరువైంది. అదేమిటండి, మా స్థలం ఇంతవరకే కదా, వారి ఇల్లు మాకెందుకు బరువైందని మీరు అడగొచ్చు. ఈ స్థలానికి ప్రహరీ ఉందా ఉత్తరం? మీ స్థలానికి, మీ గృహానికి ప్రహరీ లేనప్పుడు ప్రక్కవారి స్థలము, ప్రక్కవారి దోషములు కూడా ఈ గృహానికి వస్తాయి. ఇరుపోట్ల వల్ల ఇల్లు చెడే, వాతపు నొప్పుల వల్ల ఒళ్ళు చెడే. ఇది కూడా అలాంటిదే. ఉత్తరం ఇల్లు కూడా బరువు ఇంటి మీద పడుతుంది. అంటే ఇవన్నీ చెప్తున్నారు
ఆపద వచ్చిన వాడికి మాత్రమే, అనర్థం జరిగిన వాడికి మాత్రమే, అంతా అయిపోయిన తర్వాత మాత్రమే తెలుసుకుంటారు. అది కలియుగ ప్రభావం. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు చెప్పిన వినువాడు లేడు, చేటు మూడేంత వరకు. చేటు మూడినా కానీ చెప్పిన మాట వినరు. అనర్థం జరగకుండా కళ్ళు తెరిస్తే వాళ్ళు మానవులు ఎలా అవుతారు? పైగా కలియుగంలో ఎలా ఉంటారు? విషయాన్ని గమనించండి. తనదాకా వస్తే కానీ బాధ ఏమిటో తెలియదు. తనదాకా రానంత వరకు కూడా ఏమి కాదు. తనదాకా వచ్చినప్పుడు అర్థమైంది విషయం. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పడమర రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది. పడమర నైరుతి బజారు పోటు, దక్షిణ నైరుతి బజారు పోటు, టర్నింగ్ బజారు పోటు. బజారు పోట్లు అనేవి సరాసరి బజారు పోట్లే ఉండవు. కొన్ని టర్నింగ్ బజారు పోట్లు కూడా ఉంటాయి. అవి మనం గమనించాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని సరాసరి తగిలితేనే బజారు పోటు, టర్నింగ్ తగిలితే బజారు పోటు కాదనుకోవటానికి లేదు. వీరి విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే. వీరికి పడమర నైరుతి బజారు పోటు తగులుతుంది, దక్షిణ నైరుతి టర్నింగ్ బజారు పోటు తగులుతుంది. దక్షిణం రోడ్డు ఉంది, ఇది రోడ్డు, ఇదంతా కూడా రోడ్డు. పడమర నైరుతి బజారు పోటు కనుక తగిలితే మగవానికి కత్తి వేటు. ఒకటే చెప్తున్నాను, అతి నీచమైన బజారు పోటులో, బజారు పోట్లలో, వీధి సూలలో పడమర నైరుతి, దక్షిణ నైరుతి అతి ప్రమాదకరమైన బజారు పోట్లు. ఆయుష్ ఉండి కూడా అర్ధాయుష్కునిగా చేసి పడమర నైరుతి బజారు పోటు యజమానిని మరణానికి ఉరి చేస్తుంది, పక్షవాతగ్రస్తుణ్ణి చేస్తుంది. అనారోగ్య సమస్యలతోటి యాక్సిడెంట్లో దుర్మరణం పాలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా యాక్సిడెంట్ రూపంలో చనిపోయాడు. రిజిస్ట్రేషన్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయి. ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత నుండి కుటుంబానికి సంబంధించి సమస్యలన్నీ ప్రారంభమయ్యాయి, అంతకుముందు లేవు. తర్వాత పడమర నైరుతి బజారు పోటు మగవానికి కత్తివేటు, దక్షిణ నైరుతి బజారు పోటు ఆడవారికి కత్తివేటు. అనగా కుటుంబానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి చాకరీ చేస్తూ అష్టకష్టాలు అనుభవిస్తూ ఆర్థికంగా పతనమవుతూ నానా బాధలు పడుతూ కుటుంబ జీవనం కోసం బాధపడుతూ అనారోగ్య సమస్యలతో ఆడవారు ఇబ్బంది పడతారు. తర్వాత నీచమైన పనులు చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. వీరు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మలను సంప్రదించి పిలిపించి వెళ్ళి చూడంగా వారి దోషం ఏమిటనేటువంటిది మనకు అర్థమైంది. ఆ దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాలను కూడా మేము చెప్పడం జరిగింది. ఆ గృహాన్ని వారు అమ్మివేయడం కూడా జరిగింది. మరలా మీకు ఇంకొక సందేహం రావచ్చు, ఆ గృహాన్ని వాళ్ళు అమ్మేస్తే ఇంకొకరికి మరి ఆ దోషం వస్తుంది కదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఫ్యాన్ కింద ఎవరు కూర్చుంటే వారికే గాలి వస్తుంది. అద్దెకున్నా కూడా మీరు అద్దె కడుతున్న కరెంటు బిల్లు యజమానికి వస్తుంది కదా, అలాగే యజమానికి ఎఫెక్ట్ ఉంటుంది, అద్దెకు ఉండేటువంటి వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మరలా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి, బజారు పోటు తగులుతున్నప్పుడు మధ్యలో రోడ్డు ఉన్నప్పుడు ఆ బజారు పోటు ఇంటికి తగలదు, మధ్యలో రోడ్డు ఉన్నటువంటి రోడ్డు ఆపేస్తుంది బజారు పోటుని అని చెప్పని చాలామంది అంటున్నారు. పర్వాలేదు, మంచిది. అలాంటి సందేహాలు రావటం, మీరు గ్రహించడం, తెలుసుకోవడం కూడా మంచిదే. కానీ అసలు విషయం ఏమిటంటే, ఒక నీచమైన బజారు పోటుకు కానీ ఉచ్చమైన బజారు పోటుకు కానీ మధ్యలో రోడ్డు ఉన్నా కూడా ఆ రోడ్డు ఆ బజారు పోటును ఆపలేదు. మీరు ఆపుతుందని మీరు భ్రమలో ఉంటే నేను చేయగలిగినది ఏమీ లేదు. మంచిది కానీ చెడు కానీ దాని యొక్క ప్రభావం జరుగుతూనే ఉంటుంది. శాస్త్రం ప్రకారం వెళ్ళండి. కాబట్టి అతి నీచమైన బజారు పోట్లు తగిలి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారు అకాల మరణానికి గురవటం జరిగినది. వాస్తు శాస్త్రాన్ని నమ్మండి, శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.